నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. 24 క్రాఫ్ట్స్ కాస్త చీలిపోయిందని చెప్పేసి అనిపిస్తుంది. అయితే దాదాపు ఒక 22 క్రాఫ్ట్స్ కాస్త ఇప్పుడు ఒక సమ్మె మాత్రం పెడుతున్నారు. దీంతో పాటు పెద్ద పెద్ద హీరోల షూటింగ్స్ కూడా ఆగిపోయాయని సంగతి తెలుస్తుంది. సో వాస్తవానికి ఏంటి ఈ సమస్య? దీనికి పరిష్కారం దొరుకుతుందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఈ 25 క్రాఫ్ట్స్ అన్నీ ఒక ఫెడరేషన్గా ఉంటాయి. ఈ ఫెడరేషన్లో నిర్ణయాల దీని ప్రకారం ఏంటంటే ఏ ఏ అసోసియేషన్కి ఇంత వ్యవస్థను చెల్లించాలి, జూనియర్ ఆర్టిస్టులకి అయితే ఎంత చెల్లించాలి, కెమెరా అసిస్టెంట్కి ఎంత చెల్లించాలి, మేకప్ అసిస్టెంట్కి ఎంత చెల్లించాలి, మేకప్ మ్యాన్కి ఎంత చెల్లించాలని ఒక నామ్స్ ఉంటాయి దాంట్లో. అవి వీళ్ళు 30% ఇంక్రీజ్ చేయమంటున్నారు. ప్రతి 3 ఏళ్ళకి 30% పెంచాలంటున్నారు వాళ్ళు. అంటే 3 ఏళ్ళకి 30% పెంచడం అనేది కొద్దిగా ఎక్కువే అవుతుంది జనరల్గా అయితే. ఆ డిమాండ్ మేరకే వీళ్ళు ఒప్పుకోవట్లా. ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. దాంతో నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉంటే ఆ షూటింగ్ కూడా అంతరాయం కలిగింది. షూటింగ్ కూడా జరగల. దాంతో పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చలు జరిపారనేది టాక్ అయితే ఉంది. ఈ సమస్య పరిష్కరించాలి ఏదో విధంగా అనే దాని మీద చూస్తున్నారు, కానీ వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అందువల్ల చాలా సినిమాలు, ఎందుకంటే కొన్ని రిలీజ్ దగ్గరగా ఉన్న సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. టెక్నీషియన్స్, సౌండ్ ఇంజనీర్స్ కానీ చాలామంది ఉంటారు. అవి మన రేపు రిలీజ్ కాబోయే సినిమాలకు కూడా వీళ్ళు లేకపోతే సినిమా కంప్లీట్ చేయడం కూడా కష్టమే. మరి అలాంటప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది, షూటింగ్లో ఉన్న సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది, నష్టం భారీగా ఉంటుంది వాళ్ళకి. అదండి. అయితే టెక్నికల్గా మనం చూసుకుంటే ఎక్కడైనా సరే ఖచ్చితంగా స్కిల్ లేబర్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంటే. అలా అని చెప్పేసి ఉన్న క్రాఫ్ట్లో ఉన్న వాటి మెంబర్స్ అందరినీ కూడా పక్కకు పెట్టడం కూడా తప్పే. కాకపోతే మిగతా భాషల్లో కావచ్చు, ముంబై లాంటి ప్రదేశాల్లో కావచ్చు, ఇంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదు అన్నట్టు కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఫిలింకి సంబంధించి ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మిగతా భాషల వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా ఎవరినైనా సరే తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి షూటింగ్స్ మాత్రం కంప్లీట్ చేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ తాత్కాలికంగా అలాంటి కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనలు ఉంటే మళ్ళీ ఇక్కడ వర్కర్స్ కూడా, తెలుగు వర్కర్స్ కూడా పక్కన పెట్టి మిగతా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? వాళ్ళు అప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి. అది కొంత ఉద్రిక్తంగా మారుతుంది. ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి పిలిపిస్తే ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. నిర్మాతలు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమంటారంటే 50,000 ఇస్తున్నారు ఒక కెమెరా అసిస్టెంట్కు, లేదా ఇంకో కెమెరామెన్కు 50,000 ఇస్తున్నారు రోజుకి 50,000. ఆ 50,000ని మరి 30% పెంచాలంటే చాలా భారం పడుతుంది. లైట్ మెన్స్కి వాళ్ళకి 2,000 ఎంత ఉంటే దాన్ని పెంచడం పెద్ద కష్టం కాదు. ఈ వేరియేషన్ వల్లే పెద్ద ఎక్కువ వేతనాలకు ఇచ్చే వాళ్ళకైతే అది బాగా లాస్ అవుద్ది వాళ్ళకి. చిన్న వాళ్ళ మీద ఇవ్వడం వాళ్ళకు పెద్ద అభ్యంతరాలు కూడా నూకపోవచ్చు వీళ్ళకి. అయితే ఇక్కడ ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలనుకునే యాంగిల్లో ఆలోచిస్తే మరి హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు అది ఖర్చు కదా. ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులకి, వాళ్ళందరికీ, డైరెక్టర్లకి 100 కోట్లు ఇచ్చేటప్పుడు ఇవ్వగలిగింది వీళ్ళకి చిన్న వాళ్ళకి ఇవ్వడానికి ఏంటనే ఒక వాదన కూడా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అంతంత అమౌంట్లు వాళ్ళకి ఇస్తున్నాడు, మాకు ఇవ్వడానికి ఏంటని వీళ్ళు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇది తేలే వ్యవహారంలా కనిపించట్లా. దాంతో ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుంది. వీళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఒక వెబ్సైట్లో ఒక లింక్ ఇచ్చారు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎడిటింగ్ స్కిల్ ఉంది, నేను ఎడిటింగ్ చేస్తాను, మీరు అప్లై చేసేసుకోండి, మేము పిలుస్తారు, మీతో చేంజ్ చేసుకుంటారు. దీనికి లక్షల ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే ఈ 25 క్రాఫ్ట్స్లో కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు దాన్ని కార్డు కొనుక్కోవాలంటేనే లక్షల్లో అమౌంట్లు కట్టాలి ఆ మెంబర్ అవడానికి. వాళ్ళకి మాత్రం అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా దాంట్లో ఛాంబర్ వాళ్ళు ఏం పెట్టారంటే, ఏం డబ్బులు కట్టకుండానే మేము మీకు అవకాశం ఇచ్చేస్తాము, మీరు వచ్చేసి మీరు చేసుకోమని చెప్పేసి వీళ్ళు ఇచ్చేశారు. ఈ భవిష్యత్తు అది కంటిన్యూ కూడా చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే తగ్గించుకోవాలంటే, భారం తగ్గాలంటే ఇంతకన్నా మార్గం లేదనేది ఛాంబర్ ఉద్దేశం. అదండి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే సినిమా షూటింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఆగిపోవడం గతంలో మనం చూస్తాం. ఏదైతే సినిమా రంగాన్ని పక్కన పెట్టినా సరే, కన్స్ట్రక్షన్ కావచ్చు, మిగతా ఎలాంటి జాబ్స్కైనా సరే మనకి నార్త్ ఇండియన్సే చాలా తక్కువ ప్రైస్కి ఎక్కువ పని చేస్తుంటారన్న సంగతి తెలుసు. అటు ఏదైతే మన కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మిగతా ఏదైనా సరే. సో అలాంటి పరిస్థితుల్లో నిజంగా నార్త్ నుంచి ఇలాంటి స్కిల్ లేబర్ని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలు జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందా అంటే ఏమంటారు? అంటే అక్కడ తీసుకురావాలన్నా కానీ అక్కడ ఆ బాలీవుడ్కి ఇబ్బంది కదా. ఈ వర్క్ కొంతమందికి తెలుస్తుంది, సినిమా వర్క్ అనేది. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఏదో షూటింగ్ చేసేద్దామంటే అయ్యే వ్యవహారం కాదు. ఆ ప్యాటర్న్ మొత్తం మారిపోద్ది. రెగ్యులర్ ఫార్మాట్లో నడుస్తున్న వ్యవస్థ వేరు. ఇక ఏమి లేక, గత్యంతరం లేక
ఎవరిని తీసుకుని కూర్చోబెట్టి చేస్తే అది ఖచ్చితంగా అది అవుట్పుట్ మీద పడుతుంది దాని ఎఫెక్ట్. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఛాంబర్ వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు. స్కిల్డ్ లేబర్తోనే ఇక్కడ ఉన్న వాళ్ళతోనే రెగ్యులర్ ప్యాటర్న్లో చేసి కంటిన్యూ చేయడం బెటర్. కానీ ఆ పని వాళ్ళు వదిలేసిన పనిని మధ్యలో నుంచి మేము కంటిన్యూ చేస్తామని చేస్తే ఆ వర్క్ పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే కూర్చుని చర్చించుకొని మేము అంత పెంచము, మేము 10% పెంచుతాం అని చెప్పి మాట్లాడుకుంటే వాళ్ళు వినే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పట్లో కొలికి వచ్చే అవకాశం కనపట్ల, ఎందుకంటే వాళ్ళు కాల్ఫర్ చేశారు, వేరే వాళ్ళు వచ్చేసి మీరు అప్లై చేసుకోమని చెప్పారు కాబట్టి ఛాంబర్ వాళ్ళు, ఇది కొలిక్కి వచ్చే వాతావరణం కనపట్ల. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, వీళ్ళకే లాసే కదా. వీళ్ళు రోజువారీ దీని మీద ఆధారపడే వాళ్ళకి చిన్న వాళ్ళకి ముందు లైట్ మెన్స్ ఇలాంటి వాళ్ళు చిన్న ఉంటారు, జూనియర్ ఆర్టిస్టు, లైట్ మెన్స్, వీళ్ళందరికీ అది ఎఫెక్ట్ పడిపోతుంది. జనరల్గా జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే ఆ జూనియర్ ఆర్టిస్టులకి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎక్కువే ఉంటాయి. కానీ కృష్ణానగర్ అడ్డా కూలీలను పట్టుకుని జూనియర్ ఆర్టిస్టులుగా జాయిన్ చేసుకుని వాళ్ళకి భోజనం పెట్టి పంపించేసి ఆ డబ్బులు నొక్కేసి బ్యాచ్ కూడా ఉండేవాడు. అట్లాంటి సిస్టంలో ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు వీళ్ళకి కూడా కొద్దిగా మంచిగా డబ్బులు ముట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణానగరంలో తీసుకెళ్ళిపోయారో మేము ఇంత ఇస్తాం మీరు ఇంత పని చేయమని చెప్పి ఇస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం సార్, మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా 24 క్రాఫ్ట్ కాస్త కొంత చీలికైతే వచ్చింది. సో మొత్తానికి ఈ సమస్య ఎప్పుడు కొలికి పడుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.